గట్కేసర్లో ఉన్నటువంటి విబిఐటి కాలేజ్ ఏదైతే ఉందో, విబిఐటి కాలేజ్ ఏదైతే గట్కేసర్లో ఉందో, మనోహర్ రెడ్డి బీజేపీ నాయకుల కాలేజు. ఓకే, దాంట్లో హాస్టల్లో అమ్మాయిలు బట్టలు మార్చుకుంటుంటే వీడియోలు తీసి లెక్చరర్లు, వార్డెన్లు, లెక్చరర్లు సహా ఎవరెవరికో పంపుతున్నారట. సిగ్గు లేదు వీళ్ళకు. సిగ్గులేని జన్మలు ఎందుకు బతుకుతారో అర్థం కాదు. బరాబర్ ఆడవాళ్ళ జోలికి వస్తే ఇట్లానే మాట్లాడతాం చెప్తున్నా నేను. ఇటువంటి నాయకుడు బీజేపీలో ఉన్నందుకు సిగ్గుపడతా ఉన్నా. ఎవరికి పంపిస్తున్నావు? ఏం బ్రోకర్ పనులు చేస్తున్నారు మీరు? ఏం బ్రోకర్ పనులు చేస్తున్నారు? అదే ఆడవాళ్ళ జోలికి వచ్చిన ఎవరు కూడా బాగున్నట్టు చరిత్ర చెప్తలేరు. నామ రూపం లేకుండా పోయేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చెప్తున్నా. అది ముందో ఎనుకో. సిగ్గులేదు? నీ కాలేజీని నమ్మి నీ కాలేజీ చదువుకోనికి వస్తే గిదా మీరు చేసే పనులు, బ్రోకర్ పనులు. ఎవరికి పంపిస్తున్నారండి? మనోహర్ రెడ్డి వీడియోలు నువ్వు చెప్తేనే వాళ్ళు తీస్తున్నారా? ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ లేదు. పవిత్రమైనటువంటి బీజేపీ పార్టీలో ఉంటూ మహిళలకు గౌరవం ఇవ్వాలని చెప్పి ప్రగల్భాలు పలికేటువంటి మనోహర్ రెడ్డి కాలేజ్ లా ఇటువంటి దిక్కుమాలినటువంటి స్థితిలా ఏం పోయే కాలం వచ్చింది మీకు? నీకు లేరా? బిడ్డలు లేరా మీ ఇంట్లో? బిడ్డలు లేరా మీ ఇంట్లో? మహిళా కమిషన్ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? నేరన్న శారద గారు ఏం చేస్తున్నారు? నారాయణ శ్రీ చైతన్య కాడు ఉన్నారా? రండి విబిఐటికి రండి, పొండి. అమ్మాయిల వీడియోలు, అశ్లీల వీడియోలు తీసుకొని లెక్చరర్లు, వార్డెన్లు వార్డెన్ ఒక్కడే కాదు, నీ యావత్ స్టాఫ్ మొత్తం ఇదే పని చేస్తా ఉంటే చైర్మన్ చెప్పాలి చేస్తుందా? ఎవరికి పంపిస్తున్నారు ఆ వీడియోలు? ఎవరితో ఆనందం పొందుతున్నారు మీరు? ఏం చేద్దామని అమ్మాయిల్ని, ఏం బ్రోకర్ పనులు చేద్దామని బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడాలి. ఆడబిడ్డలను గౌరవించాలి, మహిళలను గౌరవించాలని మాట్లాడే బీజేపీ పార్టీలో ఇటువంటి నాయకులు ఉంటే సస్పెండ్ చేసి పడేయండి. నిజంగా మీకు దమ్ములు ఉంటే. ఏం మనోహర్ రెడ్డి గారు, ఏంది కథ? ఏం పద్ధతిది? పోలీసులను మేనేజ్ చేస్తున్నారా అమ్మాయిల విషయంలో? కాలేజీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయాలి రేవంత్ రెడ్డి గారు. సిండికేట్ పాలిటిక్స్ తగదు అమ్మాయిల విషయంలో చెప్తున్నా నేను. తక్షణమే విబిఐటి లైసెన్స్ రద్దు చేయాలి. ఎంత నమ్మకం ఉంచుతారండి తల్లిదండ్రులు? అమ్మాయిలు మీలాంటి వాళ్ళు ఉంటే అమ్మాయిలు చదువుకోవడానికి భయపడరా? తల్లిదండ్రులు బయటికి పంపిస్తారా? అమ్మాయిలు నించున్న తప్పు, కూర్చున్న తప్పు, బయటికి వెళ్ళిన తప్పు, వెస్టర్న్ వేసిన తప్పు, చీర కట్టిన తప్పు, డ్రెస్ వేసిన తప్పు, లిప్స్టిక్ రాసుకున్న తప్పు, కొంచెం రెడీ అయిన తప్పు. ఏం చేయాలరా మీకు? ఇంకా చదువు మానేసి ఇంట్లో కూర్చొని అట్లా తోమాలనా? లేకపోతే మిమ్మల్ని తోమాలనా? బతకని ఆడరా అమ్మాయిల్ని? నేను అడుగుతున్నా, మోడీ గారిని అడుగుతున్నా, బీజేపీ పార్టీని అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఒక పక్క ఉగ్రదాడులు చేస్తా ఉంటే మన దేశంలో మీ బీజేపీలో ఇంటి దాడులు ఏందండి? వీళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి? వీళ్ళు కదా ఉగ్రవాదులతో సమానం కాదా వీళ్ళు? మన దేశంలో ఉన్నటువంటి మహిళలను, గది కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి భారతీయ జనతా పార్టీలో, ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో, తెలంగాణలో మనోహర్ రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలో విబిఐటి అశ్లీల వీడియోలు తీసి హాస్టల్లో అమ్మాయిలు ఉంటే, అమ్మాయిల హాస్టళ్లలో
వార్డెన్లు, లెక్చరర్లు అశ్లీల వీడియోలు తీసి ఎవడెవడికో పంపిస్తా ఉంటే వీళ్ళు కాదా మన దేశ ద్రోహులు? ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఏం చేయాలి? ఆడపిల్లలు లేరా? నీ బిడ్డనే నీకు బిడ్డనా? వేరే వాళ్ళ బిడ్డలు మీకు బిడ్డలు కాదా? కాదా? ఏం మనుషులు సార్? ఎక్కడో ఉండి తల్లిదండ్రులు అమ్మాయిలు చదువుకోవాలని కాలేజీలకు పంపిస్తా ఉంటే మిమ్మల్ని నమ్మి హాస్టల్లో ఉంచుతా ఉంటే ఎంత పెద్ద డెసిషన్ తెలుసా సార్? ఒక ఆడపిల్లని హాస్టల్లో ఉంచి చదివించాలి అని చాలా పెద్ద డెసిషన్. అది నమ్మకంతో, కాలేజీ యాజమాన్యం మీద నమ్మకంతో హాస్టల్లో ఉండి చదివిపిస్తా ఉంటే ఏం దరిద్రమైన పనులు సార్ ఇది? ఏం బతుకు సార్ మీది? ఏం పని అండి ఇది? ఏం పని అని అడుగుతున్నా నేను. ఈ రోజున బీజేపీ నాయకులు చెప్పాలి దయచేసి. బీజేపీ పార్టీ ముందరికి వెళ్ళాలి తెలంగాణలో. మా బీజేపీ కార్యకర్తలే పనిచేస్తా ఉన్నారు, లీడర్లు పనిచేయట్లే. నేను కార్యకర్తలు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి దయచేసి. కార్యకర్తలకి చేతులెత్తి మొక్కుతా ఉన్నా మా బీజేపీ కార్యకర్తలకు. ఎందుకంటే ఆ కాలేజ్ లా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పిల్లలు ఎవరో ఒకరు చదువుకొని ఉంటారు కదా. ఎంత దారుణమైనటువంటి వ్యవహారం అంటే, అమ్మాయిల స్నానాలు చేస్తుండగా నగ్న చిత్రాలు చిత్రీకరణ. గట్కేసర్లోని విబిఐటి హాస్టల్లో దారుణం. అమ్మాయిలు స్నానాలు చేస్తున్న సమయంలో నగ్న చిత్రాలు తీసిన వార్డెన్, స్టాఫ్, లెక్చరర్లు. విషయం తెలుసుకొని కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన. గట్కేసర్లోని విబిఐటి హాస్టల్లో దారుణం. అమ్మాయిలు స్నానాలు చేస్తున్న సమయంలో నగ్న చిత్రాలు తీసిన వార్డెన్, స్టాఫ్, లెక్చరర్. మరి కాలేజ్ యాజమాన్యం, కాలేజ్ ఫౌండర్ ఎవరు? మనోహర్ రెడ్డి. మనోహర్ రెడ్డి మొన్న ఒక వ్యక్తికి సంబంధించినటువంటి దాడిలో 25 లక్షల సుపారీ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఈయననే. మళ్ళీ ఈయన మాటలు చెప్తాడు ఏమని? మహిళలని మేము గౌరవిస్తాం, మహిళలంటే మేము పూజిస్తాం, మహిళలు అన్ని రంగాలలో ముందరికెళ్ళాలి. సరే పోనీ మనోహర్ రెడ్డికి దీనికి ఏం సంబంధం లేదు అనుకుందాం కాసేపు. మనోహర్ రెడ్డి గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అనుకుందాం. అంటే యాజమాన్యం మొత్తం తప్పు చేస్తుందా? ఎవడో ఒకరు మంచోడు ఉండాలి కదా. అంటే స్టాఫ్ వీడియోలు తీయబట్టే, లెక్చరర్లు తీయబట్టే, వార్డన్లు తీయబట్టే. మరి నీ స్టాఫ్ మొత్తం ఉన్నారు కదా, వీడియోలు తీయకపోతే జీతం కట్ చేస్తామన్నావా? లేకపోతే జీతం ఇవ్వమన్నావా? జీవితాలే ఉండవని చెప్పినవా? నీకు తెలియకుండా నీ కాలేజీలోకి ఇవన్నీ జరుగుతున్నాయా బ్రోకర్ పనులు? ఏం వాళ్ళ నీ ఆడకూతురు కనబడట్లే? నీ బిడ్డలు కనబడతలే? నీ అక్క చెల్లెలు కనబడట్లే? ఆ తల్లిదండ్రులు ఎంత రోధిస్తుండాలి, ఎంత ఏడుస్తుండాలి? నమ్మి పంపిస్తారా మళ్ళా చదువుకోనికి? ఒక సామెత గుర్తొస్తుంది. ఇటువంటి వెధవలు ఉండబట్టే ఆడపిల్లల్ని చదివించడానికి భయపడుతున్నారు. ముళ్ళొచ్చి ఆకుపై పడినా, ఆకొచ్చి ముళ్ళు పైన పడినా ఆకేనట ఏమైనా అయ్యేది. ఈ సామెత చెప్తారు చిన్నప్పటి నుంచి. చదవదు, పెళ్ళిళ్ళు చేయాలి, అత్తగారింటికి పోవాలి, భయం నూనె పోస్తారు వాళ్ళల్లా. ఎంత దారుణమైనటువంటి సంఘటన అండి ఇది. అరే బుద్ధి ఉండాలి కదా మీకు. వార్డెన్, స్టాఫ్, లెక్చరర్లు అందరూ ఏందిరా? సరే పోనీ వార్డెన్ తప్పు చేస్తే ఒక్క వార్డెన్ని సస్పెండ్ చేస్తారు, పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోనీ లెక్చరర్ తప్పు చేస్తే లెక్చరర్ అరెస్ట్ చేస్తారు. స్టాఫ్, లెక్చరర్లు, వార్డెన్లు అందరు కలిసినట
అందరూ కలిసి. అంటే మీ విపిఐటి కాలేజీల బ్రోకర్ పనులు చేస్తున్నారా? వీడియోలు తీసి వాళ్ళని మానసికంగా బ్లాక్మెయిల్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు వాళ్ళని? ఆడపిల్లల జోలికి వస్తే నాలాంటి వాళ్ళు మాత్రం చూస్తూ ఊరుకోరు మిస్టర్ మనోహర్ రెడ్డి గారు. ఏం చేద్దాం అనుకుంటున్నారండి? మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాం మేము? ఈ కాలేజ్ ఎవరిది? సరే, కాలేజీలా ఒకరిద్దరు తప్పు చేసిండ్రు, ఒకరిద్దరు దరిద్రులు ఉన్నారు అనుకుందాం. కానీ ప్రజలారా, విబిఐటిలో లెక్చరర్లు, వార్డన్లు, స్టాఫ్, అంటే ఎవరెవరైతే స్టాఫ్ ఉన్నారో, ఎవరెవరైతే మనోహర్ రెడ్డి గారు జీతాలు ఇస్తుండ్రో వాళ్ళందరూ వీడియోలు తీసి పంపిస్తున్నారట. కాలేజ్ పెట్టుకున్నావా? ఇంకేమైనా పెట్టుకున్నావా నువ్వు? మా తల్లి లాంటి బీజేపీ పార్టీలో నీలాంటి ద్రోహం ఉండడానికి వీల్లేదు. ఇక్కడ వాళ్ళు పట్టించుకోకపోతే పిఎంఓ దాకానైనా పోతాం మేము. మళ్ళా చెప్తున్నా మిస్టర్ మనోహర్ రెడ్డి గారు, దీనికి సమాధానం చెప్పాలి మనోహర్ రెడ్డి. గతంలో మల్లారెడ్డి కాలేజ్ లో కూడా ఇదే జరిగిందండి. పోలీసులకి బిడ్డలు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఆలోచించాలి కదా. అమ్ముకుంటున్నారు, నచ్చకుండా పైసలు తీసుకోండి వాళ్ళ దగ్గర. మల్లారెడ్డి కాలేజ్ లో కూడా ఇదే జరిగింది. మిమ్మల్ని నమ్మి ఆడపిల్ల తల్లిదండ్రులు కాలేజీలకు పంపిస్తే ఈ దరిద్రులు చేసే పనికి ఇది. రేవంత్ రెడ్డి గారు సివియర్ యాక్షన్ తీసుకోకపోతే మర్యాద ఉండదని చెప్తా ఉన్నాం మేము. సివియర్ యాక్షన్ తీసుకోకపోతే, ఆడపిల్లల జోలికి వస్తే ఆ ఉసురు తగిలి రాజ్యాంగాలు కూడా కూలిపోయినాయి. నేను చెప్తా ఉన్నా, తస్మాత్ జాగ్రత్త. ఎవడెవడైతే ఈ నా కొడుకులు ఉన్నారో, ఎవరెవరైతే ఈ స్టాఫ్, వార్డెన్లు, ఈ స్టాఫ్ ఉన్నారో, ఆ విబిఐటి కాలేజ్ ని సీజ్ చేయకపోతే, ఒక విద్యాశాఖ మంత్రి లేడు తెలంగాణకి, మీరే విద్యాశాఖ మంత్రి. ఇక్కడ సిండికేట్ పాలిటిక్స్ చూపిస్తే మనోహర్ రెడ్డి కాలేజ్ ని కాపాడే ప్రయత్నం చేస్తే ఎంతకైనా మేము సిద్ధమే, అన్నిటికీ కూడా సిద్ధమే అని చెప్తా ఉన్నా. నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా, మా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోరనే మేము గౌరవంగా ఉన్నాము. మహిళా కమిషన్ ఏడవై దాక్కుందో బయటికి రావాలి. నేరెళ్ళ శారద గారు బయటికి రావాలి. నారాయణ శ్రీ చైతన్యకి పోగానే తాళలేయగానే పైసలు వచ్చినట్టు కథ కానిది. మహిళా కమిషన్ రావాలి. ఉరికిచ్చి ఉరిమి చూసి దగ్గరుండి అరెస్ట్ చేపియాలి. అండ్ విబిఐటిని సీజ్ చేపియాలి. ఇది ఎవరిది? విబిఐటి కొట్టండి. విబిఐటి ప్రమోటర్స్ ఆర్ డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, డాక్టర్ జి మనోహర్ రెడ్డి. ఎవరి డాక్టర్ జి మనోహర్ రెడ్డి? బీజేపీలో కీలక నేత, బీజేపీలో కీలక నేత. ఎవరన్నా పోయి కొట్టొస్తామంటే డబ్బులు ఇచ్చేటువంటి వ్యక్తి మాత్రమే కాదు, ఇప్పుడు కాలేజీలల్లో అమ్మాయిల వీడియోలు తీసి ఎవరికైనా పంపియండి నాయన అని చెప్పి స్టాఫ్ కి, లెక్చరర్లకు, వార్డన్లకు హితబోధ చేసేటువంటి బీజేపీ నేత. విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2004 లో ఏర్పడ్డది. విబిఐటి is an engineering and MBA college affiliated with JNTUH located in Ghatkesar, Hyderabad. Dr. N. Gautam Rao, he holds a doctorate in sociology and is the chairman of VBIT. He is known for his economic and administrative contributions. Dr. G. Manohar Reddy, he is one of the founders of VBIT. Dr. KKV Sharma, he is also one of the founders of the VBIT. Makenti Karma, విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏం జరుగుతోంది? మిస్టర్ గౌతమ్ రావు చైర్మన్ సమాధానం చెప్పాలి. వన్ ఆఫ్ ద ఫౌండర్ అయినటువంటి బీజేపీ నేత మనోహర్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎవరైతే ఈ కేకేవి శర్మ ఉన్నాడో,
ఈ కర్మకు బాధ్యులు ఎవరో సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ఆడపిల్లల జోలికొస్తే ఒక మహిళా జర్నలిస్ట్ గా, ఒక మహిళగా నేను మాత్రం ఊరుకో అని చెప్తున్నాను. సీరియస్ గా ఒక మహిళ తలుచుకుంటే ఏమైనా సాధిస్తాడు. తల్లి లాంటి కాలేజ్ అని నమ్మి తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ధైర్యంగా కాలేజ్ మేనేజ్మెంట్ ఉంది కదా, హాస్టల్లో పిల్లలు చదువుకుంటున్నారు కదా, కడుపులో పెట్టుకొని నా ఆడపిల్లల్ని కాపాడుతారని చెప్పి తల్లిదండ్రులు నా బిడ్డలు ఉద్యోగం చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పి కాలేజ్లో వాళ్ళు కాపాడుకుంటారు కదా అని చెప్పి హాస్టళ్లలో ఉంచి చదివిపిస్తే ఇదేం దౌర్జన్యం సార్, ఇదేం దుర్మార్గం సార్, సిగ్గుమాలిన పని, సిగ్గు తప్పిన పని, ఇదేం సిగ్గు తప్పిన పని. గదేం కాలేజు? వార్డన్లు లెక్చరర్లు అందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు? ఏం బ్రోకర్ పనులు చేద్దాం అనుకుంటున్నారు? ఆ వీడియోలను ఎవరికి పంపిస్తున్నారు? మనోహర్ రెడ్డి గారు ఆ వీడియోలను ఎవరికి పంపిస్తున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారా? అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి ఎరేద్దాం అనుకుంటున్నారా? స్నానాలు చేస్తుంటే సిగ్గు లేదు మీకు? మీకు పిల్లలు లేరు? మీకు పిల్లలు లేరా? ఆ వీడియోలు తీసినోడికి లేడా? వాడానికి లేదా? లెక్చరర్లకు పిల్లలు లేరా? ఆడబిడ్డల్ని కనలేదాను? నువ్వు మనిషి పుట్టుకనే పుట్టుకున్నావాను? ఇంకేదైనా పుట్టుక పుట్టిరా? ఏం చేయాలి ప్రజలారా? ఇటువంటి వాళ్ళని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఏం చేయాలో. గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఇటువంటి కాలేజీల దౌర్జన్యాలు పెరిగిపోతాయి. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రానికి ప్రతినిధిగా తగిన చర్యలు తీసుకోవాలి. కాలేజీని సీజ్ చేయాలి. ఫౌండర్ ని, చైర్మన్ ని, స్టాఫ్ ని, వార్డెన్లని అందరినీ కూడా తీసుకుపోయి బొక్కలేయాలి. మరొక్కసారి చెప్తా ఉన్నా, ఎవరెవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో, ఎవరెవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళను మీరు వదిలేసినా ఈ కర్మ ఎప్పుడు వదిలిపెట్టదు. బీజేపీ నాయకులు మాట్లాడాలి దీని గురించి. మన ఏమంటారు, కిషన్ రెడ్డి గారు, అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాబట్టి కిషన్ రెడ్డి గారు మాట్లాడాలి. ఎందుకని సస్పెండ్ చేయాలి ఇటువంటి వాళ్ళని? పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలి. సస్పెన్షన్ లెటర్ ఇవ్వండి మనోహర్ రెడ్డికి. మీకు నిజంగా మహిళల పట్ల బీజేపీ పార్టీకి గౌరవం ఉంటే ఆయన కాలేజీలో జరిగేటువంటి దందాలకు ఇటువంటి రాజకీయ నాయకుడు మా పార్టీలో ఉండద్దు అని చెప్పి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న గౌరవనీయులైనటువంటి కేంద్ర మంత్రివర్యులైనటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షులైనటువంటి కిషన్ రెడ్డి గారు పార్టీ నుండి బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. సస్పెండ్ చేసి మీ విలువలను మీరు కాపాడుకోండి. బీజేపీ పార్టీ ప్రజల తరపున కొట్లాడుతుంది అని చెప్పి మీ ఉనికిని చాటి చెప్పండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.